Yes, good afternoon, everyone. Had lunch? Abhinand? Super. So, good afternoon, everyone. I think, is it audible? Dhanush, Reddy, good afternoon. Yes, I hope it is audible. So, yesterday class లో ఆల్రెడీ we started with the introduction. అసలు లా అంటే ఏంటి, లా అంటే మనం లా అనేది ఎలా డెరైవ్ చేసాం. ఇంతకుముందు మనకి ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ లో ఉన్నాం కదా. కరెంట్ సిచ్యువేషన్స్ లో ఉన్న లా ఏదైతే మనం ఇప్పుడు యూస్ చేస్తున్నామో, ఈ లా కాకముందు హిస్టరీలో మనకి ఆల్రెడీ లా ఎక్కడ ఉండేది, అసలు ఎలా వచ్చింది, ఎవరెవరు యూస్ చేశారు, అవన్నీ కూడా మనం ఆల్రెడీ ఒక ఫ్లో చార్ట్ లో డిస్కస్ చేసాం. సోర్సెస్ ఆఫ్ లా అని తీసుకున్నాం, లైక్ యాన్షియంట్ పీరియడ్, మెడియేవల్ పీరియడ్ అని, కరెంట్ పీరియడ్స్ అని, ఇవన్నీ డిస్కస్ చేసామా. అంటే లైక్ 21st సెంచరీకి ముందు కూడా మనకి లా ఉంది, ఎట్ ప్రెసెంట్ కూడా లా ఉంది, ఇన్ మిడిల్ లో కూడా లా ఉంది. ఇంత ముందు స్టార్టింగ్ లో ఎవరు రూల్ చేసేవాళ్ళండి? కింగ్స్ యూస్ చేసేవాళ్ళు. కింగ్స్ ఉండేవాళ్ళు. తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. సో దే రూల్ ద ఎవ్రీథింగ్. వాళ్ళే మొత్తం మనకి ఏంటంటే అంటే రూలింగ్ అంతా వాళ్ళు చేసేవాళ్ళు. ఆ తర్వాత లైక్ మనం వీఆర్ ఇన్ ద కరెంట్ పొజిషన్. కరెంట్ మనకి లైక్ పొలిటీషియన్స్ ఉన్నారు. సో వీ హావ్ ద జ్యుడిషియల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో ఇలా ఒక లా ఏదైతే ఉందో ఇట్ వాజ్ డైవర్సిఫై. సో అలా మనకి ఏంటంటే అంటే లా అనేది కొత్తగా ఇప్పుడు మనం నేర్చుకుంది కాదండి, అంటే కొత్తగా మనం ఇంట్రొడ్యూస్ చేసింది కూడా కాదు. ఇట్ వాజ్ ఫ్రమ్ ద ఇయర్స్ ఆన్ ఇయర్స్ నుంచి మనకి లా అనేది ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది. ఓకేనా. ఇంకా ఏంటంటే అంటే ఇంకా చెప్పాలంటే మనకి లా, మనం ఏదైతే లా నేర్చుకోబోతున్నామో అండ్ కొన్ని కొన్ని యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ టీజ్ గా బ్రిటిషర్స్ డ్రాఫ్ట్ చేసిన లా మనం ఇప్పుడు కూడా యూస్ చేస్తాం. బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని అప్పుడు విన్నారా? లైక్ మూవీస్ లో వినుంటారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారు. సో దే స్టార్టెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని. వాళ్ళకి ఏంటంటే అంటే వాళ్ళు బిజినెస్ చేయడానికి వచ్చారు యాక్చువల్గా అయితే ఇండియాకి. ఈస్ట్ ఇండియా కంపెనీ కేమ్ ఫర్ ద బిజినెస్ పర్పస్. బట్ బిజినెస్ పర్పస్ కోసం వచ్చేసి దే సెటిల్డ్ ఇన్ ద ఇండియాలో సెటిల్ అయిపోయారు. ఎస్, ఇట్స్ వర్కింగ్. ఓకే. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక కంపెనీ, జస్ట్ లైక్ బ్రిటిషర్స్ అండి. బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చేసారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళు ట్రేడింగ్ చేయడానికి, ఒక బిజినెస్ చేయడానికి ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చేసి ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ బిజినెస్ చేస్తూ చేస్తూ వాళ్ళు రూల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. అలా యాక్చువల్గా బ్రిటిషర్స్ అలా వచ్చారు మనకి. ఏంటంటే పబ్లిక్ ని అంతా కూడా అండర్ కంట్రోల్, వాళ్ళ కంట్రోల్ తీసేసుకున్నారు. మనీ అంతా కూడా తీసేసుకొని ట్యాక్సెస్ కట్టించుకునే వాళ్ళు. ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రాకముందే వాళ్ళ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే దే రూల్డ్ ఎవ్రీ వన్ అండ్ దే హావ్ టేకెన్ ద ఆల్ ద మనీ. యాక్చువల్గా వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు, వాళ్ళు ఇండియాకి వచ్చిన పర్పస్ బిజినెస్ చేయడానికి వచ్చారు. బట్ ఆఫ్టర్ దట్ దే హావ్ టేకెన్ ఓవర్ ద టోటల్ ఇండియాని టేక్ ఓవర్ చేస్తారు. సో బట్ కాకపోతే అప్పుడు ఆ టైంలోనే మనకి ఏంటంటే అంటే సారీ, దే స్టార్టెడ్ మేకింగ్ ద లాస్. ఆ టైంలోనే వాళ్ళు ఏంటంటే అంటే డిఫరెంట్ లాస్ అనేది లైక్ రెడీ చేశారండి. ఆ లాస్ వాళ్ళు ఏదైతే లైక్ ఫ్రేమ్ చేశారో ఇప్పుడు కూడా మనం ఆ లాస్ యూస్ చేస్తాం. మనం నెక్స్ట్ చదువుకోబోతాం, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని ఒక యాక్ట్ చదువుతాం, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ అని చదువుతాం. ఇవన్నీ మనకి బ్రిటిషర్స్ ఇచ్చిన లాస్, మనం ఫ్రేమ్ చేసినవి కాదు. ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ టైంలో వాళ్ళు మనకి ఇచ్చిన లాస్ మనం ఇప్పుడు కూడా చదువుతూ ఉన్నాం. అదవుతుందా? సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ థింగ్స్ వీ నీడ్ టు నో అబౌట్ ద లా. లైక్ లా ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. మీ దగ్గర ఉందా మెటీరియల్, ఉందా బేసిక్స్ మెటీరియల్ ఉందా? బేసిక్స్ మెటీరియల్ ఉంది కదా. అందులో మీకు లాలో ఫస్ట్ చాప్టర్ ఏముందండి? చాప్టర్ ఏముందని అడుగుతున్నాను. ఇండియన్ రెగ్యులేటరీ సిస్టమ్ కాదా? ఇంట్రొడక్షన్ టు బిజినెస్ లా ఉందా? సూపర్. లైక్ జస్ట్ లైక్ నేమ్ చేంజ్ అంతే. లైక్ సిఎంఏ ఫౌండేషన్ అండ్ సిఏ ఫౌండేషన్ ఇద్దరికి కూడా ఒక డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సిఏ వాళ్ళకైతే ఇట్ విల్ బి ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. అదే మనకి సిఎంఏ ఫౌండేషన్ అయితే ఇంట్రొడక్షన్ టు బిజినెస్ లా ఉంటుంది. బట్ రెండు సేమ్ కంటెంటే. వాట్ ఈజ్ లా? వాట్ ఈజ్ లా? లా అంటే ఏంటండి? వాట్ ఈజ్ లా చెప్పండి. బేస్డ్ అపాన్ ద డిస్కషన్స్, నేను జరిగిన డిస్కషన్స్ బేస్ చేసుకుని లా అంటే ఏంటో చెప్పగలరు? మీరు కూర్చోవచ్చు కదా మీరు, అంత ఫ్రెండ్గా వెళ్ళిపోయారు. ఓకే. వాట్ ఈజ్ లా? లా అంటే ఏంటండి చెప్పండి. అంటే దానికంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉమ్, మీరు చెప్పినట్టుగా నేను టాపిక్ రూల్స్.
లైక్ ఒక రెస్ట్రిక్షన్, ఒక రూల్ అనేది మనం లైక్ అందరూ కూడా పాటించే విధంగా, టు మేక్ ఎవ్రీ వన్ ఈజ్ యాక్సెసిబుల్ అండ్ టు మేక్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ద సేమ్ లైన్. అందరూ కూడా ఒకటేలాగా పాటించడానికి విల్ మేక్ ద లాస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏంటండి అంటే కంపెనీస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది తెలుసా? కంపెనీస్ యాక్ట్ 2013 అని ఒక యాక్ట్ ఉంది. కామర్స్ లో ఉంది కదా, మీకు వచ్చి ఉంటుందా? కంపెనీస్ యాక్ట్ 2013 అని ఏదైతే ఇది కూడా ఒక లానే తెలుసా? దిస్ ఇస్ ఆల్సో వన్ లా. ఇది ఒక లా ఏంటండి? అది ఓల్డ్ లా. దాన్ని అప్డేట్ చేసిన తర్వాత మనకి 2013 లో వచ్చింది. 1956 లో ఒక యాక్ట్ ఉండేది. అది తీసేసి మనకి ఏంటంటే కంపెనీస్ యాక్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. జస్ట్ అమెండ్మెంట్స్ అండి, చేంజెస్ వస్తూనే ఉంటాయి లాలో. మనకి ఏంటంటే చేంజెస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ కంపెనీస్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో ఇది కూడా ఒక లానే. ఎవరిని రెగ్యులేట్ చేస్తుంది? కంపెనీస్ ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే కంపెనీస్ ఎలా వర్క్ చేయాలి, కంపెనీస్ ఎలా రిపోర్ట్ చేయాలి, కంపెనీస్ అనేది లైక్ ఎలా ఆపరేషన్స్ ఎలా చేయాలి విత్ ఇన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మనకి ఈ కంపెనీస్ యాక్ట్ లో ఉంటాయి. అంటే కంపెనీస్ యాక్ట్ కూడా ఒక లానే. ఇట్ విల్ రెగ్యులేట్ ద థింగ్స్. అన్ని కంపెనీస్ కూడా ఒకేలాగా ఆపరేట్ అవ్వడానికి దిస్ యాక్ట్ విల్ హెల్ప్ విత్ దట్. అర్థమవుతుందా? సో అంటే మనకి ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఇలా మల్టిపుల్ లాస్ ఉన్నాయి మనకి. సో ఆ లాస్ అన్ని కూడా కంపల్సరీగా మనం ఫాలో అవుతూ ఉంటాం. సో చూడండి, వాట్ ఈజ్ లా? ఏదో ఒకసారి మెటీరియల్ ఇవ్వండి. ఒక నిమిషం. ఏంటండి? ఓకే. కంపెనీస్ యాక్ట్ అండి. కంపెనీస్ యాక్ట్ అంటే ఏంటి? నథింగ్ బట్ మనకి కంపెనీస్ ఏవైతే ఇప్పుడు మన కంపెనీస్ ఉన్నాయా, రిలయన్స్ కంపెనీ, టాటా కంపెనీ, ఇవన్నీ ఉన్నాయా, వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయడానికి ఒక రెగ్యులేషన్ కావాలి. ఇప్పుడు మీరు ట్రాఫిక్ లో వెళ్తున్నారు, ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయా? మనకి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయా? అలాగే కంపెనీస్ అన్ని కూడా ఆపరేషన్స్ చేస్తున్నాయా? కంపెనీస్ అన్ని కూడా డే టు డే యాక్టివిటీస్ చేస్తున్నాయి, పర్చేజెస్ చేస్తున్నాయి, సేల్స్ చేస్తున్నాయి, అండ్ దే ఆర్ జనరేటింగ్ ద ఇన్కమ్ కదా. అలా వాళ్ళు వర్క్ చేయడానికి కూడా వాళ్ళకు కూడా కొన్ని రెగ్యులేషన్స్ పెట్టాలి. అదర్వైజ్ వాళ్ళు సోచినట్టు చేస్తారు కదా. మీకు ట్రాఫిక్ రూల్స్ లేకపోతే మీరు సోచినట్టు వెళ్తారు లేదా రోడ్డు మీద. అలాగే కంపెనీస్ కూడా రూల్స్ లేకపోతే వాళ్ళు సోచినట్టు ఫాలో అయిపోతారు. దట్స్ వై అలా కంపెనీస్ యాక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. లైక్ కంపెనీస్ యాక్ట్ లో ఏదైతే చెప్పారో అలాగే కంపెనీస్ అన్ని కూడా సేమ్ యాజ్ టీజ్ గా ఫాలో అవ్వాలి. అవునా? ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ పెట్టినప్పుడు ట్రాఫిక్ లో వెళ్ళే ప్రతి పర్సన్ కూడా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. కంపెనీ ఎవరైతే స్టార్ట్ చేశారు, కంపెనీస్ లో కూడా అంతే. ఏ కంపెనీ అయితే ఉందో ఎవ్రీ కంపెనీ యాజ్ టీజ్ గా కంపెనీస్ యాక్ట్ లో ఏదైతే చెప్పారో అది ఫాలో అవ్వాల్సిందే. ఫాలో అవ్వకపోతే వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. ట్రాఫిక్ రూల్ ఫాలో అవుతుంది, మీకు పనిష్మెంట్ ఉంటుందా? కంపెనీస్ కూడా అంతే, పనిష్మెంట్ ఉంటుంది, ఫైన్ పే చేస్తారు. ఫైన్ ఏంటండి? లాక్స్ లో పే చేయాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ జస్ట్ షో యూ వన్ ఎగ్జాంపుల్. సత్యం స్కామ్ తెలుసా మీకు? విన్నారా? చూడండి, సో మనకి ఇక్కడ రాజు అని ఒక పర్సన్ ఉండేవాళ్ళండి. సో దట్ ఈస్ ద మెయిన్ అక్కడ పర్సన్. అతనే స్కామ్ చేసింది. గెట్ 7 years ఇన్ జైల్. జైల్లో 7 years ఉన్నారు అతను. అర్థమవుతుందా? 5 crores. Jail and fine 5 crores for his part in the falsifying the farms books to the tune of 7,136. 5 crores penalty వేసి 7 years జైల్లో పెట్టారు అతను. మనం డిస్కస్ చేద్దాం, లైక్ తర్వాత వస్తుంది. లైక్ కంపెనీస్ యాక్ట్ చదువుతాం మనం, సో అక్కడ ఇవన్నీ నేర్చుకుందాం. బట్ జస్ట్ లైక్ ఏంటంటే ఇంట్రడక్షన్ చెప్తున్నాను అంతే. సో ఇవన్నీ మనం నేర్చుకుంటామండి. లైక్ ఏంటండి అంటే నేను చెప్తున్నాను, అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ పెనాల్టీస్ కూడా ఉంటాయి అంటున్నాను. ఇప్పుడు మనకి ట్రాఫిక్ పెనాల్టీస్ ఎలాగైతే ఉన్నాయి, ఇలా పెనాల్టీస్ ఉంటాయి. అంటే ఒక లాని మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే, ఒక లా వీఆర్ డీలింగ్ విత్ ద లా. ఒక లాని మనం ఎందుకు తీసుకొస్తున్నాం అండి అంటే ఎవ్రీ వన్ అందరూ కూడా కరెక్ట్ గా వర్క్ చేయాలి. సో అందరూ కూడా ఇండియాలో సేమ్ వేలో వర్క్ చేయాలి.
ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే సో దెర్ ఈస్ నో యూస్ ఫర్ దిస్ ఎకానమీ. ఎకానమీలో అసలు యూజే లేదు. అంతే కదా, ఇప్పుడు ట్రాఫిక్ లో కూడా మీ ఇష్టం వచ్చి ఒకళ్ళు నా ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళు స్ట్రైట్ కి వెళ్తారు, ఒకటి రివర్స్ వస్తాను, ఒకళ్ళు మధ్యలో నుంచి వెళ్తారంటే అసలు అవుతుందా? ఫస్ట్ అసలు 5 minutes చాలా అలాగా టోటల్ రోడ్ బ్లాక్ అయిపోతుంది. అవునా కదా? మనకి రూల్స్ ఏం లేవండి, మీరు స్ట్రైట్ గా వెళ్ళొచ్చు అదే రోడ్ లో ఇలా బ్యాక్ రివర్స్ లో రావచ్చు, మధ్యలో వెళ్ళొచ్చు, క్రాస్ గా వెళ్ళొచ్చు. 5 minutes చాలు రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అంటే దానివల్ల యూస్ ఉందా? ఎకానమీ మొత్తం డిస్టర్బ్ అవుతుందా? ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉన్నా కానీ అక్కడ ఆగిపోవాల్సిందే. అవునా కదా? సో దట్స్ వై అదే మనం ఒక రూల్ పెట్టాం ఏంటంటే, సో వన్ వే అంటే ఎగ్జాక్ట్ గా యూనిట్ టు గో దట్స్ ఇట్, ఆ వేలోనే వెళ్ళాలి, మళ్ళీ రివర్స్ లో వెళ్ళకూడదు. సో మీకు ఎక్కడైతే యూటర్న్ వస్తుందో అక్కడే మీరు టర్న్ తీసుకోవాలి, అదర్వైజ్ టర్న్ తీసుకోకూడదు. ఇలా మనం ఒక ప్రాపర్ రూల్స్ పెట్టినప్పుడు అందరూ కూడా రూల్స్ ఫాలో అయ్యారనుకోండి, సో ఇట్ విల్ బి స్మూత్ జర్నీ, స్మూత్ గా అవుతుంది, అందరికి కూడా హెల్ప్ అవుతుంది. సో దట్స్ వై మనకి ప్రతిదీ కూడా రూల్స్ అనేది అలా మల్టిపుల్ రూల్స్ అనేది మల్టిపుల్ లాస్ అనేది మనకి లైక్ ఏంటంటే ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలా జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే. లైక్ మనకి ఇక్కడ రిగార్డింగ్ ద లైక్ మనకి ఏంటండి, ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ట్రాఫిక్ రూల్స్ కి ఒక యాక్ట్ ఉంది, అలాగే కంపెనీస్ యాక్ట్ కి కంపెనీస్ ని రూల్ చేయడానికి ఒక యాక్ట్ ఉంది, అండ్ అలాగే నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్నాం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అది కూడా ఒక లానే. అది ఎందుకు నేర్చుకుంటున్నాం సార్? మీరు ఏదైనా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నారు ఒక పర్సన్ తో కాంట్రాక్ట్ లో ఎంటర్ అవుదాం అనుకున్నారు అనుకోండి, ఆ పర్సన్ తో కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలనుకుంటే కండిషన్స్ ఏంటి, ఎప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది, ఎప్పుడు వ్యాలిడ్ అవ్వదు, సో అందులో మనం ఎప్పుడు ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎన్ఫోర్సబుల్, మీరు ఎప్పుడు కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయగలరు, ఆ కండిషన్స్ అని అక్కడ నేర్చుకుంటాం మనం. అదొక సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, మీరు గూడ్స్ సేల్ చేశారు, సో గూడ్స్ సేల్ చేసినప్పుడు మీకు ఎలాంటి రైట్స్ వస్తాయి, ఎలాంటి ఆబ్లిగేషన్స్ ఉంటాయి, సో అవన్నీ కూడా మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో చెప్తారు. అదవుతుందా? ఇలా ఒక్కొక్క యాక్ట్ లో మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అంటే మనం చెక్ డ్రాఫ్ట్ చేసిస్తామా, చెక్ డ్రాఫ్ట్ చేసేస్తాం, ప్రామిసర్ నోట్స్ తెలుసా, ఇలా చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎలా యూస్ చేయాలి, సో వాటి యొక్క ఇంప్లికేషన్ ఏంటి. సో మీరు చెక్ లో సైన్ చేశారంటే కంపల్సరీగా మనీ అనేది మీరు లైక్ యువర్ యాక్సెప్టెడ్ దట్ అమౌంట్ యాక్సెప్ట్ చేసినట్టే. సో ఇవన్నీ ఈ రూల్స్ అన్ని మనం ఎక్కడ నేర్చుకుంటాం? ఈ యాక్ట్స్ లో నేర్చుకుంటాం. ఒకవేళ ఆ రూల్స్ ఫాలో అవుతే పనిష్మెంట్స్ కూడా యాక్టే చెప్తుంది. ట్రాఫిక్ రూల్స్ లో మనకి రెగ్యులేషన్స్ లో చెప్తారు, ఫాలో అవ్వకపోతే పనిష్మెంట్ కూడా అక్కడే ఇస్తారు. సేమ్ అలాగే ఒక్కొక్క లా ఉంటుంది, ఆ లాలో ఎలా ఫాలో అవ్వాలి, ఎలా చేయాలని చెప్తారు. ఒకవేళ అలా మీరు చేయలేకపోతే, మీరు ఒకవేళ లైక్ ఏంటంటే ఆపోజిట్ గా వర్క్ చేస్తారంటే యూ విల్ గెట్ ద పెనాల్టీస్. అర్థం. సో దట్ ఈస్ ద మెయిన్ లా అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది. సో చూడండి, లా ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ సెక్యూరింగ్ వెల్ఫేర్. చూడండి, లా అనేది ఏంటండి, సెట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అంట. లా ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది. గవర్నమెంట్ ఎందుకు ఇంపోజ్ చేస్తుంది? అంతే కదా, నిన్న క్లాస్ లో చెప్పానా, లా ఎవరు ఫ్రేమ్ చేస్తారండి? లైక్ మనం యాక్చువల్గా మనమే విల్ గివ్ ద అథారిటీ. మనం ఒక పర్సన్ అపాయింట్ చేసి ప్రైమ్ మినిస్టర్ని మనం అపాయింట్ చేస్తాం, లైక్ ఇన్ సెంట్రల్ లో. అదే స్టేట్ లో అయితే చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాం. సో మనం ఎవరినైతే అపాయింట్ చేసామో వాళ్ళందరూ కూడా కలిసి ఒక లా అనేది ఫ్రేమ్ చేస్తారు. ఉమ్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు మనకి జిఎస్టీ యాక్ట్ తీసుకొచ్చారా? ఎవరు తీసుకొచ్చారండి? మోడీ అంటే ఏంటండి, ప్రైమ్ మినిస్టర్. సో అంటే గవర్నమెంటే కదా తీసుకొచ్చింది, ఎగ్జిస్టింగ్ రూలింగ్ గవర్నమెంట్. ఇక్కడ చూడండి, లా ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్. ఆబ్లిగేషన్స్ అంటే మీరు ఏదైతే ఫాలో లైక్ మీకు మీరు యూ నీడ్ టు ఆబ్లిగేట్, మీకు ఏంటంటే నీడ్ టు ఫాలో దట్. డ్యూటీస్ అంటే మీ యొక్క థింగ్ అంటే మీరు ఏదైతే చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలి అంతే. డ్యూటీస్ ఎవరు ఇంపోజ్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్. నరేంద్ర మోడీ హీ ఇంపోజ్డ్ ద జిఎస్టీ. నెక్స్ట్ గవర్నమెంట్ లో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్. వస్తే అంతే చేయొచ్చు, మీరు ఎలా చేయొచ్చు. మీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారనుకోండి, మీ ఇష్టం అది. మీరు కొన్ని యాక్ట్స్ రాస్తారా, మీరు కొన్ని యాక్ట్స్ తీసుకొస్తారు, లైక్ బిల్స్ అని అదంతా ఎలా జరుగుతుందని చెప్తాను. బట్ ఇఫ్ యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్, మీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారనుకోండి, మీరు లైక్ ఇండియాలో డెవలప్మెంట్ తీసుకురావాలంటే ఎలాంటి యాక్ట్స్ కావాలి, లైక్ రీసెర్చ్ చేస్తారు. సో కొంతమంది డెడికేటెడ్ టీం ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒపీనియన్స్ ఇస్తారు, సార్ ఈ యాక్ట్ ఫాలో అయితే బాగుంటుంది, ఇలా ఒక రూల్స్ తీసుకొస్తే బాగుంటుంది, ఇలా రెగ్యులేషన్స్ తీసుకొస్తే బాగుంటుంది. అవన్నీ తీసుకొస్తారు. అవన్నీ తీసుకొచ్చి మనకి లైక్ పార్లమెంట్ లో సబ్మిట్ చేస్తాం. లైక్ వాటిని మనం బిల్స్ అంటాం. జాగ్రత్తగా చూడండి, ప్రాసెస్ ఎలా ఉంటుందండి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం మాట్లాడుకున్నాం, వీటన్నిటిని మనం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం. దీన్ని మనం ఏం చేస్తామండి అంటే పార్లమెంట్కి తీసుకెళ్తాం.
పార్లమెంట్ కి తీసుకెళ్తాం బిల్స్ ని. దీన్ని ఏమంటాం అంటే బిల్స్ అంటాం. ఈ బిల్స్ ని పార్లమెంట్ కి తీసుకెళ్తాం. పార్లమెంట్ లో ఎవరెవరు ఉంటారండి? లైక్ రాజ్యసభ ఉంటుంది, రాజ్యసభ అండ్ లోక్సభ. ఓకేనా? బోత్ ద హౌసెస్ ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు అనుకోండి, ఆ బిల్లు పాస్ ఆ బిల్లు మనం ప్రెసిడెంట్ కి పాస్ చేస్తాం. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది ఫస్ట్. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్ సైన్ చేస్తారు. ఎప్పుడైతే సైన్ చేశారో దట్ విల్ బికమ్ ది యాక్ట్. యాక్ట్ అవుతుంది. అప్పటి వరకు కూడా అది బిల్లే. బిల్ అని చెప్తాం. ఎప్పుడైతే ప్రెసిడెంట్ సైన్ చేస్తారో దెన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, అలాగే మనకి డిఫరెంట్ ఎల్ఎల్పి యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, ఇక యాక్ట్స్ కిందకి ఫ్రేమ్ అయిపోతాయి. అప్పటి వరకు కూడా ఇవి బిల్స్. లైక్ బిల్స్ అనే ఈ బిల్స్ ఎలా వస్తాయి? ఒక డెడికేటెడ్ టీమ్స్ కావచ్చు, రీసెర్చ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటండి అంటే దే విల్ అనలైజ్ మన ఇండియాలో డెవలప్మెంట్ కావాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి, ఇంకా ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డెవలప్ చేయాలి, అవన్నీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. అర్థమవుతుందా? సో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి బిల్స్ పాస్ చేస్తారు. లైక్ ఇఫ్ దే యాక్సెప్టెడ్ దట్ దెన్ ప్రెసిడెంట్ సైన్ చేస్తారు. ప్రెసిడెంట్ సైన్ చేస్తారంటే ఒక యాక్ట్ కింద ఎన్ఫోర్స్ అవుతుంది. అర్థమవుతుందా? చూడండి, లా ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ ఇంపోజ్డ్ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎందుకోసం సార్ లా ఎందుకు ఇంపోజ్ చేస్తుంది గవర్నమెంట్? ఫర్ సెక్యూరింగ్ ద వెల్ఫేర్ అండ్ ప్రొవైడింగ్ ద జస్టిస్ టు ద సొసైటీ. సో సెక్యూరింగ్ ద వెల్ఫేర్ అంటే ఎవరైతే మనకి ఏంటంటే అంటే ఎకానమీలో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ యొక్క గుడ్ థింగ్స్ ని చెక్ చేయడానికి, అండ్ ప్రొవైడింగ్ ద జస్టిస్ టు ద సొసైటీ. సొసైటీలో ఒక జస్టిస్ ప్రొవైడ్ చేయాలి. సొసైటీలో ఎవరైతే లైక్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే అంటే అందరికీ కూడా న్యాయం చేయాలి. సో దేర్ ఇస్ నో ఎనీ ఇంజస్టిస్ ఉండకూడదు. అందరూ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే సో లా అనేది మనం ఏంటంటే అంటే వీ నీడ్ టు ఎనాక్ట్. ఓకేనా? అర్థం జాగ్రత్త చూడండి మళ్ళీ. లా ఇస్ సెట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ ఇంపోజ్డ్ బై ది. ఎవరు ఇంపోజ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తున్నారు. ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? లా ఎందుకు తీసుకొస్తున్నారు గవర్నమెంట్? టు సెక్యూర్ ద వెల్ఫేర్ అంటే లైక్ మన సొసైటీలో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళ యొక్క లైక్ ఏంటంటే అంటే వాళ్ళందరి మంచి గురించి ఆలోచించడానికి. వెల్ఫేర్ అంటే నథింగ్ బట్ మంచి గురించి ఆలోచించడానికి. అండ్ ప్రొవైడింగ్ ద జస్టిస్ టు ద సొసైటీ. సొసైటీలో అందరికీ కూడా ఏంటంటే ఈక్వల్ జస్టిస్ ప్రొవైడ్ చేయాలి. సో దట్స్ వై మనకి ఏంటంటే లా అనేది మనం లైక్ విల్ మేక్ ద లాని మనం మేక్ చేస్తూ ఉంటాం. లైక్ చూడండి, ఇండియాస్ లీగల్ ఫ్రేమ్వర్క్ రిఫ్లెక్ట్స్ ది. సో ఇండియాలో లీగల్ ఫ్రేమ్వర్క్ లో ఏమేమి ఉంటాయని అంటే మనకి సోషల్ రిలేటెడ్ గా ఉంటుంది, పొలిటికల్ రిలేటెడ్ గా ఉంటుంది, ఎకనామిక్ రిలేటెడ్ గా ఉంటుంది, కల్చరల్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ గా ఉంటుంది. ఆఫ్ అవర్ వాస్ట్ అండ్ డైవర్సిఫైడ్ కంట్రీ, మన టోటల్ కంట్రీలో సోషల్ గా లైక్ మనం ఎలా ఉండాలి, మనకి మీ యొక్క రైట్స్ ఏంటి, ఒక ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ యొక్క రైట్స్ ఏంటి, లైక్ రైట్ టు మనకి ఏంటండి రైట్ టు ఎడ్యుకేషన్ ఉందా? రైట్ టు స్పీక్, ఇవన్నీ మన రైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ రైట్స్ గురించి మనకి డిఫరెంట్ లాస్ ఉన్నాయి. ఆ రైట్స్ గురించి మీకు డిఫరెంట్ లాస్ ఉన్నాయి. పొలిటికల్ గా డిఫరెంట్ లాస్ ఉన్నాయి. సో ఒక పొలిటికల్ పార్టీ ఇలా యాక్ట్ చేయాలి, ఇలా యాక్ట్ చేయకూడదు, కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. అలాగే ఎకనామిక్ కండిషన్స్ ని మెయింటైన్ చేయడానికి సో యూ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా యాక్టివిటీస్ చేయొచ్చు. ఎకనామిక్ కండిషన్స్ ఉన్నాయి. అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ కూడా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కల్చర్ ని కూడా మనం ప్రమోట్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ కల్చరల్ ఆస్పెక్ట్స్ ని కూడా మనం ఏంటంటే అంటే విత్ రెస్పెక్ట్ సమ్ యాక్ట్స్ ఆర్ దే. అర్థం? ఈచ్ అండ్ ఎవ్రీ కల్చర్ కి కూడా సపరేట్ యాక్ట్స్ ఉన్నాయి. సో ఇలా వీటన్నిటినీ కూడా కంబైన్ చేస్తూ మనకి లాస్ అనేది ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? సో లా విల్ బి ఇంపోజ్డ్ బై గవర్నమెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ లైక్ సెక్యూరింగ్ ద వెల్ఫేర్ అండ్ అలాగే టు ప్రొవైడ్ ద జస్టిస్. వెల్ఫేర్ అండ్ జస్టిస్ చేయడానికి లా అనేది మనకి ఇంపోజ్ చేస్తారు గవర్నమెంట్. ఓకేనా? సింపుల్. సో అందులో ఇంకేముంటాయి? లా ఏముంటాయి అంటే సోషల్ గా ఉంటాయి, పొలిటికల్ గా ఉంటాయి, ఎకనామికల్ కండిషన్స్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఉంటాయండి. ఓకేనా? క్లియర్? సూపర్. సోర్సెస్ ఆఫ్ లా లాస్ట్ క్లాస్ లో చూసాం మనం. సోర్సెస్ ఆఫ్ లా మీకు ఆ మెటీరియల్ లేదు, లైక్ నార్మల్ గా బేసిక్స్ మీకు ఆల్రెడీ నోట్బుక్ లో చెప్పాను నేను. బోత్ అండి. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ చాప్టర్. మీకు ఇద్దరికి కూడా ఉంటుంది. వాళ్ళకి 9 చాప్టర్స్ ఇంతగా 6 చాప్టర్స్ అండి సిఏ. వాళ్ళకి ఎగ్జామ్స్ అనిపిస్తుంది 9 క్వశ్చన్స్ అంటే నాకు 6 వరకు అంతే. అట్లా ఇద్దరు ఒకే చాప్టర్ ఉంటాయి కానీ కొన్ని యాక్చువల్గా నేను మీకు ఇండెక్స్ ఇచ్చానా? యాస్టీస్ అదే ఇండెక్స్. ఇంకా ఇండెక్స్ లో మీ సిఎంఏ ఫౌండేషన్ లో ఇండెక్స్ లో చాప్టర్స్ చెప్పండి.
చెప్పండి. ఇంట్రొడక్షన్ ఇంకా బిజినెస్ కమ్యూనికేషన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, అంతే. ఇంకా ఇంట్రొడక్షన్ అని ఒకటి ఉందా? సేమ్ పార్ట్, ఇదే పార్ట్. నేను మీకు నోట్బుక్ లో రాయించాను, సోర్సెస్ ఆఫ్ లా అని చూపించాను ఒకటి, అదే ఇక్కడ డిస్కస్ చేస్తాను. లైక్ మీకు నోట్బుక్ లో ఇచ్చాను, ఇక్కడ మెటీరియల్ లో ఇచ్చాను అంతే. బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి లా యొక్క మెయిన్ సోర్స్ ఏంటని డిస్కస్ చేసాము. ఇప్పుడు అదే మళ్ళీ డిస్కస్ చేయబోతుంది. ఓకేనా? మీకు ఆల్రెడీ నోట్బుక్ లో వచ్చేసింది అది, సో యూ కెన్ రిఫర్ దేర్. ఓకే, సో చూడండి, ది మెయిన్ సోర్స్ ఆఫ్ లా ఇన్ ఇండియా ఆర్ ది కాన్స్టిట్యూషన్. అంటే అసలు మనకి ఈ లా అనేది మన ఇండియాలో లా అనేది ఒక యాక్ట్స్ అనేది ఫ్రేమ్ అవ్వడానికి మెయిన్ మనకి పిల్లర్ ఎక్కడ స్టార్ట్ అయిందండి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. 1947 తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఏంటంటే అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం రాశారు అంటే హీ స్టార్టెడ్ రైటింగ్ ద లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ రాశారు. సో అక్కడ నుంచి మనకి ఏంటంటే డిఫరెంట్ యాక్ట్స్ అనేది మనకి ఫ్రేమ్ అవుతూ వెళ్ళిపోయాయి. సో దట్ ఈస్ ద బేస్ యాక్ట్ ఫర్ టోటల్ లాస్ ఇన్ ఇండియా. అంటే దానే ఫాలో అదే ఫాలో అవుతున్నారు. ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ లో ఇప్పుడు మనం నెక్స్ట్ చదువు లైక్ అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ప్రతి చోట కూడా ఏం జరుగుతుందండి అంటే కొన్ని అమెండ్మెంట్స్ జరుగుతాయి ఏ యాక్ట్ అయినా కానీ. బట్ నేనేం చెప్తున్నాను అంటే మనకి అసలు బేస్ యాక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఇస్ ద బేస్ యాక్ట్. ఆ బేస్ యాక్ట్ నుంచి మనం మల్టిపుల్ యాక్ట్స్ అనేది ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకేనా? సో చూడండి, ది మెయిన్ సోర్స్ ఆఫ్ లా, అసలు మన ఇండియాలో లా అనేది బేసిక్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ నుంచి వచ్చింది. ఓకేనా? ఏంటంటే చెప్తున్నాను సార్. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఎట్లా ఏ సోర్స్ ఉండే సార్? మరి ఇండిపెండెన్స్ రాకముందా? అంతేనండి, ఎగ్జాక్ట్లీ. ఇండిపెండెన్స్ రాకముందు మనకి ఏంటి లైక్ సపరేట్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఏం లేదు. మనకి బ్రిటిష్ లా ఉందా? బ్రిటిష్ లా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏదైతే రూల్స్ ఇచ్చారో ఆ రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళం. మనం ఆ రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళం. బ్రిటిషర్స్ కంటే ముందుగా కూడా మనకి లాస్ ఉన్నాయి. ఏంటి? కింగ్స్ యూస్ చేసేవాళ్ళం. నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం మనం. సో ఇండియా మనకి ఏంటంటే ఇండిపెండెన్స్ రాకముందు కూడా మనం బ్రిటిషర్స్ ఏదైతే యాక్ట్స్ ఇచ్చారో ఆ యాక్ట్స్ ఫాలో అయ్యాం. అఫ్ కోర్స్ ఆ యాక్ట్స్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం మనం. అదవుతుందా? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇప్పుడు మనం ఆఫ్టర్ అదేంటి ఇండిపెండెన్స్ రాకముందే స్టార్ట్ అయింది. అదవుతుందా? బట్ అది ఎవరంటే బ్రిటిషర్స్ రాశారు ఆ యాక్ట్ ని. బట్ ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతున్నాం. అఫ్ కోర్స్ బికాస్ దట్ ఈస్ ద గుడ్ లా. లైక్ వాళ్ళు ఏదైతే రాశారో అది నిజంగా బెస్ట్ లా. సో దట్స్ వై మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. సో ఇండియన్ మనకి ఏంటండి అంటే ఆ బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు కాదు, 21st సెంచరీలో ఉన్నాం మనం. ఫస్ట్ సెంచరీ అప్పుడు కూడా మనకి యాక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ సెంచరీ కంటే బిఫోర్ కూడా మనకి యాక్ట్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం ఫాలో అవుతుంది మాత్రం లైక్ మనకి బేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కదా మనకి ఇండియాలో లైక్ ఎవ్రీథింగ్ వాస్ ఫ్రేమ్. డెవలప్మెంట్ అనేది వచ్చింది కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాబట్టి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ నుంచి మనం వీ హావ్ కలెక్టెడ్ ద సోర్సెస్ కలెక్ట్ చేసి మనం ఏంటంటే యాక్ట్ అనేది డిఫరెంట్ యాక్ట్స్ అనేది ఫ్రేమ్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే, క్లియర్ అండి? అర్థమైందా? క్లియర్? ఎనీ డౌట్ ఉందా? ఐ థింక్ ఎవరు అడిగారు తెలియదు, బట్ క్లియరా? ఓకే సార్. ఓకేనండి, సూపర్. ఎస్. సో సోర్సెస్ ఆఫ్ లాలో ఫస్ట్ ఏం చెప్తున్నానండి, ది మెయిన్ సోర్స్ ఆఫ్ లా ఇన్ ఇండియా కాన్స్టిట్యూషన్. ఓకేనా? గుర్తుంటుందా ఇవన్నీ? ఎంసీక్యూస్ లో అడిగితే రాయగలరా? మెయిన్ సోర్స్ ఆఫ్ ది లా ఫర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందండి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని రాయాలి. ది స్టాట్యూట్స్, ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ తో పాటుగా మనకి ఇంకా యాక్ట్స్ అనేది ఎలా ఫ్రేమ్ అవుతూ వచ్చాయండి అంటే మనకి స్టాట్యూట్స్ ఉన్నాయి. లాస్ మేడ్ బై పార్లమెంట్ చెప్పాను. స్టాట్యూట్స్ అంటే లైక్ గవర్నమెంట్ బాడీస్ ఇవన్నీ కూడా. లైక్ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బాడీస్ అంటే ఎలా వస్తుందండి అంటే సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉందా, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ గా పార్లమెంట్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ గా మనకి ఏంటంటే కొన్ని లెజిస్లేషన్స్ ఉంటాయి. అంటే ఇఫ్ మీరు ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు లైక్ ఏదన్నా లా అనేది ఫ్రేమ్ చేయాలి, ఏదైనా ఒక రూల్ అనేది తీసుకురావాలనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావచ్చు. ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చి టోటల్ ఆల్ ఓవర్ ఇండియా అప్లై అయ్యేలా చూడొచ్చు, లేదా ఒక పర్టికులర్ ఏరియాలో కూడా చూడొచ్చు.
అదే కాకుండా మనకి ఏంటంటే అంటే లైక్ స్టాట్యూట్స్ మనకి ఏంటంటే విత్ ఇన్ ద సిటీలో స్టేట్ గవర్నమెంట్స్ కూడా దే విల్ గివ్ సపరేట్ రూల్స్. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయండి. మీరు కొన్ని టైమ్స్ చూసారా, మనకి రీసెంట్ టైమ్స్ లో కొన్ని స్టేట్స్ లో ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ చేశారు, కొన్ని స్టేట్స్ లో చేయలేదు. అవునా? కొన్ని స్టేట్స్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఈజ్ బ్యాన్, బట్ కొన్ని స్టేట్స్ లో ప్లాస్టిక్ బ్యాన్ కాదు. అవునా? కొన్ని స్టేట్స్ లో వెహికల్స్ 10 years వరకే నడపాలంటే లైక్ వాళ్ళకి లైసెన్స్ అయిపోతుంది, లైసెన్స్ క్లియర్ అయిపోతుంది కాబట్టి లైసెన్స్ క్లోజ్ అయిపోతుంది వాటికి. సో మళ్ళీ మీరు ఏంటంటే యూనిట్ టు చెక్ రీచెక్ చేయించాలి. అంటే ఇక్కడ ఏంటి, అది పర్టికులర్ గా ఆ స్టేట్ రిలేటెడ్ గా రూల్స్ అవి. అంటే ఆ పర్టికులర్ స్టేట్ స్టాట్యూట్స్ ఎక్కడైతే వాళ్ళ గవర్నింగ్ బాడీస్ ఉన్నాయో వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నావు అవన్నీ. అంటే దాన్ని బేస్ చేసుకుని కూడా మనకి యాక్ట్స్ బయటకు వస్తున్నాయి. అదొకటి. ఇంకొకటి పార్లమెంట్ చెప్పానా, పార్లమెంట్ లో నుంచి కూడా మనకి యాక్ట్స్ వస్తాయి. లోక్సభ రాజ్యసభ రెండు యాక్సెప్ట్ చేయాలి, అక్కడ నుంచి ప్రెసిడెంట్ కి వెళ్ళాలి, అక్కడ నుంచి కూడా మనకి యాక్ట్స్ ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి కూడా మనకి యాక్ట్స్ వస్తున్నాయి. అంటే ఇవన్నీ ఏంటి సోర్సెస్. ఒక లాస్ ఏవైతే మనకు వస్తున్నాయో, కంపెనీస్ యాక్ట్ కావచ్చు, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ కావచ్చు, లేకపోతే మనకి జనరల్ క్లాజెస్ ఏదైతే మనకి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయని అంటే ఫస్ట్ బేస్ అయితే కాన్స్టిట్యూషన్ తర్వాత స్టాట్యూట్స్, ఆ తర్వాత మనకి పార్లమెంట్ తర్వాత అండ్ స్టేట్ అసెంబ్లీస్. చెప్పానా, ఇప్పుడు మనకి స్టేట్ రిలేటెడ్ గా చీఫ్ మినిస్టర్ ఉంటారా, సో దే హావ్ వాళ్ళకు ఒక అసెంబ్లీ మెయింటైన్ చేస్తారా, అందులో కూడా వాళ్ళు కొన్ని రూల్స్ అనేది రాసుకోవచ్చు. సో మా స్టేట్ లో మేము రూల్స్ ఇలా పెడుతున్నాం, ట్రాఫిక్ రూల్స్ ఆర్ లైక్ దిస్. భరత్ అని నేను సినిమా చూసారా, అతను సీఎం పొజిషన్ కి వెళ్ళిపోయిన వెంటనే రూల్స్ ఎలా చేంజ్ చేస్తారు, ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేస్తే 10,000. అవునా? రాంగ్ రూట్ లో వెళ్తే 30,000 ఫైన్. అవునా? అంటే ఆ రూల్స్ మళ్ళీ వేరే స్టేట్ లో ఉంటాయంటే కాదు, వాళ్ళ అసెంబ్లీలో అతను ఫిక్స్ చేసిన రూల్స్ అవన్నీ కూడా. స్టేట్ అసెంబ్లీలో అతను ఫిక్స్ చేశారు అది. అలా ఫిక్స్ చేసి ఒక జియో పాస్ చేస్తారు, అంతే. దే విల్ బిల్ పాస్ చేసేసి, సో అదేంటంటే అంటే నెక్స్ట్ డే నుంచి లైక్ ఇట్ విల్ బి పాటించేలా చేసేస్తారు. అంటే స్టేట్ అసెంబ్లీస్ లో కూడా మనకి లాస్ అనేది వస్తున్నాయి. స్టేట్ అసెంబ్లీస్ లో కూడా వీఆర్ ఏబుల్ టు మేక్ ద లాస్. నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్స్ ఆర్ ద జ్యుడిషియల్ డెసిషన్స్ ఆఫ్ ది వేరియస్ కోర్ట్స్. సో కోర్ట్స్ నుంచి కూడా మనకి డిఫరెంట్ లాస్ అనేది బయటకు వస్తాయండి. కోర్ట్స్ లో కూడా మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏదైనా లైక్ క్లాష్ వచ్చింది, కోర్ట్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ కోర్ట్స్ తెలుసు కదా మీకు, సుప్రీం కోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, ఇలా జరుగుతాయి కదా. ఈ కోర్ట్స్ లో ఏం జరుగుతుంది, నార్మల్గా ఏం జరుగుతుంది, కోర్టులో డిస్ప్యూట్స్ అన్ని రిజాల్వ్ చేస్తారు. అదే కదా కోర్టులో జరిగింది. టూ పార్టీస్ మధ్యలో డిస్ప్యూట్స్ ఉంటే రిజాల్వ్ చేస్తారు, ఎవరైతే డిఫాల్ట్ చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. జడ్జి పని అదే కదా. అలా జరిగినప్పుడు మనకి ఏంటంటే అంటే న్యూ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, న్యూ డిస్ప్యూట్స్ వస్తాయి. అలా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారండి అంటే ఓకే, ఇప్పుడు నుంచి ఈ హైకోర్టు ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఒక హైకోర్టు ఉంటే దిస్ హైకోర్టు డిక్లేర్డ్ లైక్ దిస్. ఇప్పటి నుంచి ఏంటంటే అంటే ఎవరైతే ఇలా చేశారో వీళ్ళందరూ కూడా రాంగ్ చేసినట్లే జడ్జ్మెంట్ ఇచ్చేశారు. ఇక ఆ జడ్జ్మెంట్ ని బేస్ చేసుకొని మనం ఏంటంటే అంటే ఒక రూల్ పాస్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అర్థమవుతుందా? అంటే సపరేట్ యాక్ట్ లో ఎక్కడ ఇవ్వలేదు, జడ్జ్మెంట్ ని బేస్ చేసుకొని మనం రూల్ అనేది ఫాలో అవుతుంది. అర్థమవుతుందా? సో అలా మనకి ఏంటంటే అంటే ప్రెసిడెంట్స్ ఆర్ ద జ్యుడిషియల్ డెసిషన్స్ ఆఫ్ ది వేరియస్ కోర్ట్స్ అండ్ ఇన్ సమ్ కేసెస్ ఎస్టాబ్లిష్డ్ కస్టమ్స్ అండ్ యూసేజెస్. సో ఇంకొన్ని కేసెస్ లో ఏంటంటే అంటే ఎస్టాబ్లిష్డ్ కస్టమ్స్ అండ్ యూసేజెస్ అంటే ఇక రెగ్యులర్ గా మనం ఏంటంటే అంటే ఎన్నో ఇయర్స్ నుంచి అదే ఫాలో అవుతున్నాం ప్రాసెస్. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతాం, అదొక లా లాగా ఫాలో అవుతాం మనం. అర్థమవుతుందా? ఎన్నో ఇయర్స్ నుంచి వీఆర్ ఫాలోయింగ్ సమ్ రూల్స్, కొన్ని రూల్స్ అనేది ఫాలో అవుతున్నాం. సో ఇప్పుడు కూడా ఏంటంటే అంటే బేస్డ్ అపాన్ ద ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఇప్పుడు కూడా మనం అదే ఫాలో అవుతున్నాం. లైక్ అది పర్టికులర్ గా ఒక యాక్టింగ్ కాదు, బట్ కస్టమ్స్ ని బేస్ చేసుకొని మనం అలాగే ఫాలో అవుతాం కాబట్టి ఇప్పుడు కూడా అలాగే చేస్తాం. సో ఇలా ఏంటంటే అంటే మనకి ఒక లా అనేది బేసిక్ సోర్స్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయాలంటే ఇప్పుడు లా ఎగ్జామ్ రాయాలి. లా ఎగ్జామ్ కావాలంటే మీకు సోర్సెస్ ఏమేమి కావాలి, ఒకటి కాన్సెప్ట్ బుక్ కావాలి, ఇంకొకటి ఎంసీక్యూ బుక్ కావాలి. అవునా? ఈ రెండు కూడా కంపల్సరీ, క్వశ్చన్ బ్యాంక్ కావాలి. ఈ రెండు కూడా ఉంటేనే కదా మీరు ఎగ్జామ్ రాయగలరు. అలాగే ఒక లా కూడా మనకి ఏంటంటే అంటే బెస్ట్ గా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుందని చెప్తున్నాం అంతే. కోర్ట్స్ నుంచి వస్తుంది, లేకపోతే స్టేట్ అసెంబ్లీస్ నుంచి వస్తుంది, పార్లమెంట్ నుంచి వస్తుంది, లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ నుంచి వస్తుంది. ఇలా మల్టిపుల్ వేస్ నుంచి మనం లాస్ అనేది లైక్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తున్నాం కంటెక్స్ట్. ఓకేనా? డౌట్ అడిగారండి ఎవరన్నా? ఎవరికన్నా డౌట్ ఉంటే జస్ట్ యూనిట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసేసి మాట్లాడి మళ్ళీ వెంటనే మ్యూట్ చేసేయండి. దెన్ ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ అండ్ ఫర్ మీ.
సో బట్ కాంటాక్ట్ అవ్వండి, నో ఇష్యూస్. జూమ్ లో ఉన్నారు, సో అసలు మీకు భయం లేదు కదా ఇంకా జూమ్ లో ఉంటే. ఫేస్ టు ఫేస్ ఉంటారు కదా, డైరెక్ట్ క్వశ్చన్ అడిగేసేయచ్చు ఏదైనా డౌట్ ఉంటే. సో జూమ్ లో ఉన్న వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసేసి అడగండి. అండ్ మీకు లైక్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టాక్ మాట్లాడడం లైక్ మీకు కన్వీనియంట్ గా లేదంటే యూ కెన్ యూజ్ చాట్ బాక్స్. ఇక్కడ ఒక చాట్ బాక్స్ ఉంటుంది కదా జూమ్ లో, ఆ చాట్ బాక్స్ లోకి వెళ్ళి మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటారో అదంతా టైప్ చేసి సెండ్ చేసేయండి, నాకు డైరెక్ట్ గా ఇక్కడ మెసేజ్ వచ్చేస్తుంది. సో ఐ విల్ గివ్ ద రిప్లై. ఓకేనా? సో యూటిలైజ్ దీస్ రిసోర్సెస్. సో మనం వీఆర్ ఇన్ ద లైక్ అడ్వాన్స్డ్, మనం ఏంటంటే అంటే అట్ ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీకి సో యూనిట్ అప్గ్రేడ్, అంతే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అండ్ మీరు కూడా నేర్చుకోవాలి అండ్ యూనిట్ యూటిలైజ్ ఆల్ దీస్ థింగ్స్. సార్ సోర్స్ ఆఫ్ లా అంటే అర్థమైంది సార్. సోర్సెస్ ఆఫ్ లా అంటే అర్థమా? సోర్స్ ఆఫ్ లా అంటే మీనింగ్ ఏంటి సార్? అంటే సోర్స్ మీనింగ్, అంటే సోర్సెస్ ఆఫ్ లా అంటే మీనింగ్ అంటే మనకి లా అనేది ఎక్కడ ఎన్ని అంటే ఎక్కడి నుంచి వస్తుంది అసలు మెయిన్ లా అనేది ఎక్కడి నుంచి వస్తుంది అర్థమవుతుందా? లా అనేది ఎక్కడెక్కడి నుంచి వస్తుంది మనకి, అది సోర్సెస్ ఆఫ్ లా. అర్థమవుతుందా? ఇంకోటి చెప్పండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందండి? పెట్రోల్ పంప్. లైక్ ఎక్కడి నుంచి వస్తుంది పెట్రోల్? సాయిల్ ఎక్కడి నుంచి సాయిల్ అండి? సాయిల్ సార్ సాయిల్. లైక్ అండర్ ద లైక్ సీ వాటర్, లైక్ అండర్ ద సీ మనకి పెట్రోల్ వస్తుంది తెలుసా? అది కానీ దాంట్లో చూస్తాను లైక్ క్రూడ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? లైక్ అండర్ ద గ్రౌండ్ అండ్ మనకి అండర్ ద సీ. దాని మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ ఉంటుంది? డిఫరెంట్ చోట్ల ఉంది, అరేబియన్ కంట్రీస్ లో అంతా అదే కదా. లైక్ వాళ్ళ ఫ్యాక్టరీస్ లో నుంచి ఫ్యాక్టరీస్ పెట్టేసి తీస్తారు. అండ్ ఇక్కడ ఏం చెప్తుందో మనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు ఒక లొకేషన్ చెప్తున్నారా? లైక్ క్రూడ్ ఆయిల్ పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక లొకేషన్ చెప్తున్నారా? అర్థమవుతుందా? ఇప్పుడు మనకి సేమ్ ఇక్కడ లా కూడా ఎలాంటి బేస్ నుంచి లా అనేది బయటకు వస్తుంది. లా అనేది మనం ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తున్నాం అంటే సోర్సెస్ ఆఫ్ లా అంటే లా అనేది ఎక్కడి నుంచి మనం లైక్ వీఆర్ మేకింగ్ ద లా. ఒక లా ఫ్రేమ్ అవుతుందంటే సోర్సెస్ ఏంటి? సోర్సెస్ ఏంటంటే అంటే కాన్స్టిట్యూషన్ యాక్ట్ సోర్సే, అలాగే స్టాట్యూట్ సోర్సే, అలాగే పార్లమెంట్స్ సోర్సే, అలాగే అసెంబ్లీ సోర్సే, ప్రెసిడెంట్స్ అండ్ జుడిషియల్ డెసిషన్స్ కూడా సోర్సే. చెప్పనా? ప్రెసిడెంట్స్, అలాగే డెసిషన్స్ ఆఫ్ వేరియస్ కోర్ట్స్, డెసిషన్స్ లైక్ కోర్ట్స్ ఏదైనా డెసిషన్స్ ఇచ్చారనుకోండి, ఆ డెసిషన్స్ ని బేస్ చేసుకుని కూడా మనం లా అనేది ఫ్రేమ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో సోర్సెస్ ఆఫ్ లా అంటే నథింగ్ బట్ మనం లా అనేది ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేస్తున్నాం, మనం ఏ బేస్ తీసుకుని ఫ్రేమ్ చేస్తున్నాం. అర్థమైందా? క్లియర్, సూపర్. నెక్స్ట్ చూడండి, యూ మస్ట్ బి అవేర్ దట్ ఇండియా ఈజ్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ. సో ఇండియా మనకి పార్లమెంటరీ డెమోక్రసీ అండి. సో పార్లమెంట్ లో తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని అందరూ కూడా ఫాలో అవుతారు. We have a constitution which is the basis and source for all laws. We elect our representatives to the parliament as well as to the legislative assemblies of the various states. అవునా కదా? మనం ఎలక్షన్స్ లో ఎవరైనా 2 types లో ఎలక్షన్స్ ఉంటాయి మనకి. ఒకటి సెంట్రల్ లో ఉంటుంది, ఒకటి స్టేట్ లో ఉంటుంది. సెంట్రల్ లో వీళ్ళు ఎలెక్ట్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంట్ కి రిప్రజెంటేటివ్ ని ఎలక్ట్ చేస్తాం. పార్లమెంట్ కి రిప్రజెంటేటివ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. అదే యాజ్ వెల్ యాజ్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద వేరియస్ స్టేట్స్. స్టేట్స్ కూడా మనకి ఏంటి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయా? చీఫ్ మినిస్టర్, సీఎం అపాయింట్ చేస్తారు. ఎంపీ అంటే ఏంటి? సెంట్రల్ కదా. ఎమ్మెల్యే వచ్చేసరికి స్టేట్ అవుతుంది మనకి, అంతే. సో అఫ్ కోర్స్ కొన్ని స్టేట్స్ లో రెండు కూడా జరుగుతాయి, ఎంపీ అండ్ ఎమ్మెల్యే రెండు కూడా కంబైన్డ్ గా జరుగుతాయి. సో అక్కడ ఏంటంటే అంటే బోత్ ప్రైమ్ మినిస్టర్ కి ఎలక్షన్స్ జరుగుతాయి, అలాగే సీఎం కూడా ఎలక్షన్ జరుగుతాయి. సో ఇలా మనకి ఏంటంటే అంటే మనం ఒక పర్సన్ అపాయింట్ చేస్తాం, స్టేట్ లెవెల్లో ఒక పర్సన్ అపాయింట్ చేస్తాం, సెంట్రల్ లెవెల్లో ఒక పర్సన్ అపాయింట్ చేస్తాం. అవునా కదా? దే విల్ మేక్ ద లాస్. వాళ్ళే మనకి లాస్ అన్ని కూడా తీసుకొచ్చేది. క్లియర్? ఇద్దరు అపాయింట్ చేస్తాం, మనమే కదా అపాయింట్ చేస్తుంది, మనం ఓటేసి అపాయింట్ చేస్తున్నాం వాళ్ళని. సో వాళ్ళు ఏంటంటే అంటే మనం ఓట్ చేసి అపాయింట్ చేసాం కాబట్టి సో అందరికీ కూడా ఇన్ లైన్ విత్ అందరికీ కూడా ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు లాస్ అనేది ఫ్రేమ్ చేస్తారు. సింపుల్. These representations of the people make laws in parliament or their state assemblies as the case may be. అంటే ఇక్కడ ఏంటండి, ఈ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరెవరు వస్తారండి ఇక్కడ? రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరెవరు? సెంట్రల్ లో వస్తారు, స్టేట్ లో వస్తారు. సెంట్రల్ లో వచ్చేసరికి పార్లమెంట్ రిప్రజెంటేటివ్, స్టేట్ లో వచ్చేసరికి స్టేట్ లెజిస్లేషన్స్, స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్ ఒకళ్ళు ఉంటారు లైక్ సీఎం. పార్లమెంట్ లో వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్, పిఎం. ఓకేనా? సో వీళ్ళిద్దరు మనం ఎలక్ట్ చేస్తాం కదా, వీళ్ళిద్దరు ఏం చేస్తారండి అంటే చూడండి, దీస్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పీపుల్ మేక్ లాస్ ఇన్ పార్లమెంట్ ఆర్ దేర్ స్టేట్ అసెంబ్లీస్. సో పార్లమెంట్ లో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ
ఒక లాస్ డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బేస్ చేసుకొని లాస్ అనేది ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ మెయిన్ వర్క్ అదే. అక్కడ పార్లమెంట్ పెట్టిన పర్పస్ ఏంటి? పార్లమెంట్ లో ఏం చేస్తారంటే ఏం మాట్లాడతారంటే అక్కడ వీళ్ళు ఒక యాక్ట్ ఏదో ఒకటి తీసుకొద్దాం అనుకుంటారు, దాన్ని బేస్ చేసుకొని డిస్కషన్ చేస్తారు. అక్కడ మేము ఇలా చేయాలనుకుంటున్నాం, డిస్కషన్ పెడతారు. అర్థమవుతుందా? సో ఇన్ ద స్టేట్ అసెంబ్లీస్ యాజ్ ద కేస్ మేబీ. సో పార్లమెంట్ ఈస్ ద అల్టిమేట్ లా మేకింగ్ బాడీ. సో అల్టిమేట్ గా అయితే సెంట్రల్ గవర్నమెంటే. ఇన్ కేస్ మీరు స్టేట్ గవర్నమెంట్ లో ఏదైనా రూల్ లా ఏదైనా తీసుకోవాలన్నా కానీ యూనిట్ టు టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఒక సీఎం ఏదైనా రూల్ ఏదైనా పెట్టాలనుకుంటున్నారు వాళ్ళ స్టేట్ లో సపరేట్ గా, యూనిట్ టు టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద పిఎం, ప్రైమ్ మినిస్టర్ యొక్క పర్మిషన్ తీసుకొని చేయాలి. కొన్ని అయితే అంత పర్మిషన్ అవసరం లేదు, చిన్న చిన్నవి మీరు లైక్ సీఎం చేసేయచ్చు. అదవుతుందా? సో మెజారిటీగా మనకి ఏంటంటే పార్లమెంట్ పర్మిషన్ తీసుకునే చేస్తాం మనం. అండ్ ద లా పాస్డ్ బై ద పార్లమెంట్ మే అప్లై త్రూఅవుట్ ఆల్ ఆర్ పోర్షన్ ఆఫ్ ది ఇండియా. అంటే పార్లమెంట్ లో ఏదైతే యాక్ట్ అనేది ఎనక్ట్ అయిందో, ఏదైతే యాక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మనం చెప్పామో అది ఆల్ ఓవర్ ఇండియాకైనా మనం అప్లై చేయొచ్చు, లేదా ఇండియాలో కొంత పార్ట్కైనా అప్లై చేయొచ్చు. దట్ ఈస్ దేర్ డెసిషన్. వాళ్ళ డెసిషన్ బట్టి అలా ఫాలో అవుతూ ఉంటారు. Whereas the laws passed by the state legislatures apply only within the borders of the state concerned. ఒకవేళ స్టేట్ లెజిస్లేషన్స్ అంటే సీఎం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సీఎం మేడ్స్ వన్ లా, ఏదో ఒక లా పెట్టేశారు, ఒక రూల్ పెట్టేశారు, అది ఓన్లీ తెలంగాణకి అప్లై అవుతుంది. అవునా? ఓన్లీ తెలంగాణకి అప్లై అవుతుంది, కానీ అదర్ స్టేట్ కి అప్లై అవుతుంది. వాళ్ళ సపరేట్ గా ఉంటాయి. ఇప్పుడు మనకి తెలంగాణలో ఏంటంటే ఫ్రీ బస్ సర్వీస్ ఉందా, లేడీస్ కి ఫ్రీ బస్ సర్వీస్ ఉంది, గ్యాస్ సిలిండర్ ఉంది, సంథింగ్ బెనిఫిట్స్ ఇస్తున్నారా, అది వేరే స్టేట్ లో కూడా పాసిబుల్ అవుతుందా? ఓన్లీ తెలంగాణలో పాసిబుల్ అవుతుంది. అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లో ఏదైతే చీఫ్ మినిస్టర్ లైక్ మనకి ఏంటంటే లైక్ లెజిస్లేటివ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో అతను ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో దట్ విల్ బి ఓన్లీ అప్ టు దట్ స్టేట్ ఓన్లీ. అదర్ స్టేట్స్ కి మనం పాస్ అవ్వడం ఉంటుంది. ఏ స్టేట్ సీఎం పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ స్టేట్ వాళ్ళే ఫాలో అవుతారు. అదవుతుందా? అది సెంట్రల్ గవర్నమెంట్ పెడితే అందరూ ఫాలో అవ్వాల్సిందే. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా రూల్ తీసుకొచ్చారనుకోండి, ఈ అన్ని స్టేట్స్ ఫాలో అవ్వాల్సిందే. ఇన్ కేస్ ఎక్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే స్పెసిఫిక్ గా ఈ స్టేట్స్ కి ఇలా అప్లై అవ్వదు అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి అప్లై అవ్వదు. బట్ మిగతా వాళ్ళందరికీ కూడా ఆ లాస్ అనేది అప్లై అవుతాయి. సార్ ఇప్పుడు మన స్టేట్ వాళ్ళు ఏదైనా రూల్ పెడితే సెంట్రల్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా సార్? మన స్టేట్ వాళ్ళు ఏదైనా లా ఏదైనా డ్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా, అవును సార్. ఎగ్జాక్ట్లీ అండి, సెంట్రల్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. బికాస్ అల్టిమేట్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ ఏంటి, ఇన్ అసోసియేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తున్నాయి అంతే. లైక్ మనం ఏంటంటే డైవర్సిఫికేషన్. ఇండియాలో మనకి ఏంటంటే అంటే మనం ఏం ఫాలో అవుతాం, డెమోక్రసీ అంటే లైక్ మనకి ఏంటంటే వీ డైవర్సిఫైడ్ ద వర్క్. టోటల్ వర్క్ ని ఒక ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఇట్ విల్ బి నాట్ పాసిబుల్, కాబట్టి అతను వర్క్ ని మనం డివైడ్ చేసుకుంటూ సీఎం అని ఇచ్చేసాం. ఈచ్ అండ్ ఎవరి స్టేట్ ఒక సీఎం అపాయింట్ చేసాం. సో హీ కెనాట్ డూ ద ఇండిపెండెంట్ గా యాక్ట్ చేసుకోకూడదు. సో యూ నీడ్ టు టేక్ ద సమ్ పర్మిషన్, కొన్నిటికి పర్మిషన్స్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత హీ కెన్ డూ దట్. ఓకేనా? ఎస్ అండి, క్లియర్. సో అర్థమైందా? ఆ తర్వాత చూడండి, ఇప్పుడు వరకు ఏం డిస్కస్ చేసామో, లా అంటే ఏంటో డిస్కస్ చేసాం. లా ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సెట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్. ఎవరు ఇంపోజ్ చేస్తారు? గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తారు. ఎందుకు ఇంపోజ్ చేస్తారండి? టు సెక్యూర్ ద వెల్ఫేర్ అండ్ టు ప్రొవైడింగ్ ద జస్టిస్ ఫర్ ద సొసైటీ. అందుకోసం లా అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు మనకి. సో ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ లా యొక్క మెయిన్ సోర్సెస్ ఎక్కడ ఉన్నాయండి అంటే కాన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది మనకి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది, స్టాట్యూట్స్ నుంచి వస్తుంది, పార్లమెంట్ నుంచి వస్తుంది, స్టేట్ అసెంబ్లీస్ నుంచి వస్తుంది, ప్రెసిడెంట్స్ ఆర్ ద జ్యుడిషియల్ డెసిషన్స్ ఆఫ్ ది కోర్ట్స్ నుంచి వస్తుంది, కస్టమ్స్ ట్రెడిషన్స్ నుంచి వస్తుంది. ఇలా మనకి డిఫరెంట్ వేస్ నుంచి మనకి లాస్ అనేది ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సోర్సెస్ ఆఫ్ లా. దాన్ని మనం సోర్సెస్ ఆఫ్ లా అని చెప్తాం. అండ్ ఇంకా నెక్స్ట్ చూడండి. సో చూడండి, మనం ఒక పర్సన్ అపాయింట్ చేస్తాం, ఎలక్ట్ చేసుకుంటాం, లైక్ రిప్రజెంటేటివ్. పార్లమెంట్ రిప్రజెంటేటివ్ లో ఒక పర్సన్ అపాయింట్ చేస్తాం, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ లో ఒక పర్సన్ అపాయింట్ చేస్తాం. సో వీళ్ళిద్దరు కూడా ఏంటి అంటే దిస్ బోత్ ద పీపుల్ విల్ లైక్ డూ ద యాక్ట్స్ అనేది వీళ్ళిద్దరు కూడా ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. సో సింపుల్. సో పార్లమెంట్ ఈస్ ద అల్టిమేట్ లా మేకింగ్ బాడీ. సో పార్లమెంట్ అనేది మనకి లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ద అల్టిమేట్ పవర్ మేకింగ్. లైక్ లా అనేది ఏదైనా రూల్ ఏదైనా పెట్టాలంటే సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. బట్ స్టేట్ గవర్నమెంట్ కూడా చేసుకోవచ్చు. బట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా రూల్ కానీ రెగ్యులేషన్ కానీ పెడితే ఓన్లీ ఆ స్టేట్ గవర్నమెంట్ వరకు మాత్రమే అది అప్లై అవుతుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా రూల్ పెడితే టోటల్ ఇండియా ఫాలో అవ్వాల్సి. ఓకేనా? అంతేకాదు. సో పర్మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 passed by the Parliament of United Kingdom is the
ప్రిక్యూజర్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఇండియా. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఫాలో మనకి ఏంటి రావడానికి దానికంటే ముందుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఉందండి. సో బట్ అది ఫ్రేమ్ చేసింది ఎవరు? యునైటెడ్ కింగ్డమ్, యూకే కింగ్డమ్ వాళ్ళు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. దాన్ని బేస్ చేసుకుని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ కూడా డ్రాప్ చేసాం. ఇట్ డిఫైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫ్రమ్ యూనిటరీ టు ద ఫెడరల్. యూనిటరీ టు ద ఫెడరల్ అంటే ఏంటని అంటే ఇప్పుడే చెప్పాను కదా, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ లో మనకి ఏం తీసుకొచ్చారంటే గవర్నమెంట్ యొక్క మీనింగ్ ఎలా చేంజ్ చేశారండి అంటే, ఇంతకుముందు గవర్నమెంట్ ఎలా ఉండేది? సింగిల్ పవర్. బ్రిటిషర్స్ ఉండే వాళ్ళు వాళ్ళే రూల్ చేసేవాళ్ళు, సింగిల్ పర్సన్స్ హ్యాండిల్ చేసేవాళ్ళు. బట్ ఆఫ్టర్ దట్ ఇయర్స్ ఆన్ ఇయర్స్ మనకి కంట్రీలో పీపుల్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ అయిన తర్వాత మనం యూనిటరీ నుంచి ఫెడరల్ కి చేంజ్ అయ్యాం. ఫెడరల్ గవర్నమెంట్స్ వచ్చే మనకి ఫెడరల్ గవర్నమెంట్స్ అంటే నాట్ ఇన్ సింగిల్ హ్యాండ్, అంటే ఒక టోటల్ పవర్ అంతా కూడా సింగిల్ హ్యాండ్ లో ఉండదు. టోటల్ పవర్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళాం. అదవుతుందా? ఇండియాలో టోటల్ పవర్ ఒక పర్సన్ దగ్గర ఉందా అంటే కాదు. ఆ పవర్ ని మల్టిపుల్ వేస్ లో డిస్ట్రిబ్యూట్ చేసాం. డిఫరెంట్ స్టేట్స్ కి డిఫరెంట్ పవర్స్ ఇచ్చేసాం. అంటే యూనిటరీ నుంచి ఫెడరల్ కి మనం కన్వర్ట్ అయిపోయాం. అదవుతుందా? వీ హావ్ కన్వర్టెడ్ ఫ్రమ్ ది యూనిటరీ టు ద ఫెడరల్ కి మనం కన్వర్ట్ చేస్తాం. పవర్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ టు అవాయిడ్ ఎనీ డిస్ప్యూట్స్. సో ఇంక ఎలాంటి డిస్ప్యూట్స్ కూడా రాకుండా ఉండడానికి పవర్స్ ఏవైతున్నాయో వాటన్నింటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారంట? సెంటర్ కి స్టేట్ కి రెండింటిని కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇన్ 1937 ఫెడరల్ కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్. 1937 లో ఫెడరల్ కోర్ట్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ హ్యాడ్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ అపలేట్, ఒరిజినల్ అండ్ అడ్వైజరీ. ది పవర్స్ ఆఫ్ ది అపలేట్ జ్యూరిడిక్షన్ ఎక్స్టెండెడ్ టు ద సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్, whereas the advisory jurisdiction was extended with the powers to the federal court to advise the governor general in matters of the public opinion. The federal court operated for 12 years and had roughly 151 cases. The federal court was supplanted by the India's current apex court, the Supreme Court of India. సో ఇంతకుముందు మనకి ఫెడరల్ కోర్ట్ అని ఉండేది. ఆ ఫెడరల్ కోర్ట్ లో దాదాపు 12 years రన్ చేశారు వాళ్ళు. 151 కేసెస్ కూడా లైక్ దే హావ్ డన్. సో ఆఫ్టర్ దట్ ద ఫెడరల్ కోర్ట్ వాజ్ మనకి ఫెడరల్ కోర్ట్ ఏదైతే ఉందో ఆ ఫెడరల్ కోర్ట్ ప్లేస్ లోనే మనం ఇప్పుడు మన సుప్రీం కోర్ట్ అని చెప్పుకుంటున్నామా, సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అదవుతుందా? సింపుల్, దట్స్ ఇట్. అదవుతుందా టోటల్ గా? సో వి జస్ట్ స్టార్టెడ్ విత్ ద బేసిక్. లా అనేది ఏంటో నేర్చుకున్నాం, లా ఎవరు స్టార్ట్ చేస్తారో నేర్చుకున్నాం, లా యొక్క మెయిన్ పర్పస్ ఏంటో నేర్చుకున్నాం. అలాగే మనకి ఏంటంటే లా యొక్క సోర్స్ ఏంటి, బేసిక్ సోర్స్ ఏంటో నేర్చుకున్నాం. అండ్ ఆ లా రావాలంటే ఎవరెవరు పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్, వాళ్ళిద్దరు పవర్స్ ఏంటో నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉండేది ఒక టైంలో, దాని తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ వచ్చింది. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ లో మనకి ఏం చెప్పారండి అంటే, లైక్ గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ని యూనిటరీ నుంచి ఫెడరల్ కి ట్రాన్స్ఫర్ చేశారు. యూనిటరీ నుంచి ఫెడరల్ కి ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఏంటి? యూనిటరీ టు ఫెడరల్ కి ట్రాన్స్ఫర్ అవడం అంటే ఏంటి చెప్పండి? స్టేట్స్ కి సెంట్రల్ కి ఈక్వల్ గా అవన్నీ ఎగ్జాక్ట్లీ. పవర్స్ ఏవైతే ఉన్నాయో పవర్స్ అన్నింటినీ కూడా సెంట్రల్ కి స్టేట్ కి డివైడ్ చేసుకుని వెళ్ళిపోయారు. అంటే పవర్ అంతా కూడా ఒక పర్సన్ దగ్గరే లేదు. ఇప్పుడు పవర్ అనేది మల్టిపుల్ లెవెల్స్ లో డివైడ్ చేశారు. దాన్నే మనం యూనిటరీ అంటే ఏంటండి? యూనిటరీ అంటే సింగిల్ కింద డిసైడ్ చేస్తాం. అదే ఫెడరల్ అంటే మల్టిపుల్. సో యూనిటరీ అంటే మనకు సింగిల్, ఫెడరల్ అంటే మల్టిపుల్. సో దట్స్ వై మల్టిపుల్ వేస్ లో మన పవర్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ క్లియర్. సో దట్స్ ఇట్ అండి. చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? క్లియర్ ఎవ్రీవన్? అర్థమైందండి? సో నెక్స్ట్ క్లాస్ లో మనం లైక్ క్రిమినల్ లా అంటే ఏంటి, సివిల్ లా అంటే ఏంటి, కామన్ లా అంటే ఏంటి, అలాగే మనకి ఏంటంటే అంటే డిఫరెంట్ కోర్ట్స్ ఎలా ఉంటాయి, లెవెల్స్, సుప్రీం కోర్ట్ ఎలా ఉంటుంది, హైకోర్టు అంటే ఏంటి, సో డిఫరెంట్ కోర్ట్స్ ఎలా ఉంటాయి కూడా చూద్దాం. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో డిపార్ట్మెంట్స్ ఏముంటాయి కూడా చూస్తాం. సో వీ హావ్ సమ్ థింగ్స్ అండి. ఇవన్నీ కూడా విల్ డిస్కస్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇదంతా ఇంట్రడక్షన్ చాప్టర్స్ అండి. అండ్ ఇంట్రడక్షన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఓకేనా? మోస్ట్ ఇంట్రెస్టింగ్ యాక్ట్ అది. ఓకేనా? సో దట్స్ ఇట్ అండి. దట్స్ ఇట్. బాయ్ ఎవరీవన్.